ఢిల్లీలో జరిగిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్ అప్రజాస్వామికమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. దేశంలో పాలిస్తున్న బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోందని అన్నారు. బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో దొంగ ఓట్లను పెంచుకొని దొంగ గెలుపు సాధించారని అన్నారు. రాహుల్ గాంధీ అన్ని ఆధారాలతో దొంగ ఓట్ల వ్యవహారాన్ని ప్రజల ముందుకు తెచ్చారని అన్నారు. ఎన్నికల కమిషన్ మోదీకి తొత్తుగా మారిందని అన్నారు. ఈ దేశానికి ఉపయోగపడే విధంగా, ఈ దేశం యొక్క సాంప్రదాయాన్ని, విలువలను కాపాడే విధంగా ఈ సంస్థలు పనిచేయాలి. కానీ ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ పార్టీకి కొలీడై, ఈ భాషలో చెప్పాలంటే పూర్తిగా వాళ్ళు కనుసైలలో పనిచేస్తూ ఉన్నాయి. ఇది రేపు ఈ స్వయం ప్రతిపత్తి సంస్థలకే మనుగడ లేని పరిస్థితికి వస్తూ ఉన్నాయి. రోజు రోజుకు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నాయి ఈ సంస్థలన్నీ కూడా. ఇవల్ల ఒక ఓటర్ లిస్టు పారదర్శకంగా దాన్ని తయారు చేసినప్పుడు, నిజమైన ఓటర్ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ఒక స్పష్టమైన రాజకీయ పార్టీ, ఒక మంచి నాయకుని ఎన్నుకోబడతా ఉన్నారు. కానీ ఇవాళ దొడ్డిదారిన ఓటర్ లిస్టును ఇష్టానుసారంగా వాళ్ళకి ఇచ్చిన నచ్చిన పేర్లు ఉండే విధంగా